మీకు కిడ్నీ డొనేట్ చేసింది ఎవరో మీ హార్ట్ఫుల్గా మీ మనస్ఫూర్తిగా వాళ్ళకి థ్యాంక్ యూ చెప్పుతూ వాళ్ళ నేమ్ మెన్షన్ చేసి నాకు కామెంట్ చేయండి. నేను తెలుసుకోవాలనుకుంటున్నా. సో మీ హార్ట్ఫుల్గానైతే మీరు వాళ్ళకి థ్యాంక్ యూ చెప్తూ నాకైతే ఒక కామెంట్ అయితే చేయండి. హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. సో మీరందరూ అడుగుతున్న వీడియో అయితే వచ్చేసింది. సో అందరైతే ఫుల్గా వీడియో చూడండి. మన ఛానల్ అయితే 1K సబ్స్క్రైబర్స్కి చాలా దగ్గరలో ఉంది. సో కొత్తగా నా ఛానల్ ఎవరైనా చూస్తున్నట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఈ వీడియోలో అయితే నాకు కిడ్నీ డొనేట్ చేసింది ఎవరు అనేది అయితే నేను చెప్తాను. సో కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ ముందు అసలు ఏముంటుంది అనేది కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మేమైతే నార్మల్గా అడ్మిట్ చేసుకొని కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ చేసేస్తారు అనేసి అనుకున్నాము. కానీ అలా కాదండి, చాలా పెద్ద ప్రాసెస్ ఉంది. సో ఆ ప్రాసెస్ ఏంటి అనేది నేను స్టెప్ బై స్టెప్ అయితే క్లియర్గా చెప్తాను. మీరైతే స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో చూడండి. అలానే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మీరు అలా లైక్ చేయడం వల్ల కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ చేసుకునే వాళ్ళకైనా లేదు కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ చేసుకోవాలని డిసైడ్ అయిన వాళ్ళకి అయితే ఈ ప్రాసెస్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకు అనేసి అంటే ఏ హాస్పిటల్లో అయినా కానీ కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ ముందు ఈ ప్రాసెస్ అనేది కంపల్సరీ ఉంటుంది. సో ఎవరు స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో అనేది చూసేయండి. అలానే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో నేను డయాలసిస్ చేసుకునే టైంలో మా నాన్నతోటి డాక్టర్ మాట్లాడిండు. సో ఏమని అనేసి అంటే మీరు ఇలానే డయాలసిస్ చేసుకుంటూ ఉంటే ప్రాబ్లం అవుతుంది, మీరు కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ చేసుకోండి అనేసి చెప్పారంట. సరే కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ చేసేయండి, మరి మీ ఇంట్లో ఎవరైనా ఉన్నారా కిడ్నీ డొనేట్ చేసేవాళ్ళు అనేసి అంటే అప్పుడు మాకేంటి అంటే కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ అంటే ఏంటి, అసలు కిడ్నీ ఎవరైనా ఇవ్వచ్చు అనేసి మేము అనుకున్నాము. కానీ సార్ ఏమన్నారు, మీ ఫ్యామిలీదే మేము యాక్సెప్ట్ చేస్తాం, లేదు బయట వాళ్ళు అయితే మేము యాక్సెప్ట్ చేయము, మాకు కేసులు అవుతాయి, అలా చెయ్యం మేము కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ అనేసి డాక్టర్ చెప్పిందంట. ఒకవేళ మీ ఫ్యామిలీది అంటే మీది కలవకపోతే ఈ అమ్మాయి వల్ల నానమ్మ వాళ్ళైనా అమ్మమ్మ వాళ్ళదైనా ఇవ్వచ్చు. మా అమ్మమ్మ నానమ్మ అనేసి అంటే ఇటు అమ్మమ్మ తాతయ్య నానమ్మ తాతయ్య, సో అలా వాళ్ళ నలుగురిది కలిసినా కూడా నాకు కిడ్నీ ఇవ్వచ్చు అంట. అలా కాకుండా మా పిన్ని వాళ్ళు అంటే మా అమ్మ వాళ్ళు చెల్లె వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళది కలిసినా కూడా ఇవ్వచ్చు, అంతేగాని బయట వాళ్ళదైతే మేము యాక్సెప్ట్ చేయము, ఒకవేళ కాదని చేస్తే మాకు కేసులు అయితే అనేసి డాక్టర్ చెప్పిందంట. సో ఇంకా అలానే మా ఫ్యామిలీ మెంబర్స్ అంటే మా ఫ్యామిలీ ఉన్న మా అమ్మమ్మ ఓన్లీ వీళ్ళైతే టెస్టులు చేయించుకున్నారు. ఎవరిది కలిస్తే వాళ్ళం ఇద్దాము అనేసి టెస్టులు చేయించుకుంటే అందులో మా అమ్మమ్మది వీళ్ళిద్దరిది అయితే నాకు బ్లడ్ గ్రూప్ సెట్ అయింది. ఇంకా రిపోర్ట్స్ తీసుకుని డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఓకే వీళ్ళిద్దరిది సెట్ అవుతుంది, మీరిద్దరు ఇట్లా ఎవరు కిడ్నీ ఇస్తారో డిసైడ్ కాండి అనేసి డాక్టర్ చెప్పిందంట. మా నాన్న ఏంటి అనేసి అంటే మా అమ్మమ్మని అడిగిండు కిడ్నీ, మా అమ్మమ్మని కిడ్నీ అడిగిలంట. మా అమ్మమ్మ ఓకే నేను ఇస్తాను అనేసి మా అమ్మమ్మ చెప్పింది. కానీ మా అమ్మమ్మ ఇంకా తన ఫ్రెండ్స్ ఉంటారు కదా ఊర్లో అందరూ, సో కిడ్నీ ఇలా ఇస్తే ఇలా చనిపోతారంట, ఇలా ఉంటుందంట అనేసి మా అమ్మమ్మకి అందరు చెప్పేసరికి ఇంకా మా అమ్మమ్మ భయపడి లాస్ట్కి నేను ఇవ్వను అనేసి చెప్పింది. సో అలా కొన్ని రోజులు డిలే అయిపోయింది కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ అనేది. దాని తర్వాతకి ఇంకా మా అమ్మ కూడా చాలా భయపడ్డది. మా అమ్మ ఫస్ట్ ఇవ్వను అనేసి అంటే నా మీద ఇష్టం లేదు అని కాదు, బాడీ నుండి ఒక పార్ట్ తీసేయడము అని అంటే ఇంకెవరికైనా భయం ఉంటుంది కదా. సో మా అమ్మ ఏంటి అనేసి అంటే బాడీ నుండి పార్ట్ తీయడానికి మా అమ్మ భయపడలేదు. మా అమ్మ భయపడ్డది ఎందుకు అనేసి అంటే సర్జరీకి ఎందుకు భయపడ్డది అనేసి అంటే మా అమ్మకి చిన్నప్పటి నుంచి వెళ్ళి ఇంతవరకు ఎలాంటి సర్జరీ కాలేదు, అందుకనేసి సర్జరీ అంటే చాలా భయపడ్డది. ఇంకా నేను డయాలసిస్ చేసుకుంటా ఉంటే చాలా వీక్ అయిపోయినా, డయాలసిస్ ఎక్కువ చేసుకోవడం వల్ల కూడా చాలా వీక్ అయిపోతారు, ఒక్కొక్కసారి డెడ్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి. సో అందుకనేసి ఇంకా మా అమ్మ నా బాధ చూడలేక సరే నేను ఇస్తా అనేసి ఒప్పుకుంది మా అమ్మ. అప్పుడు తినే మా అమ్మ పేరు విజయ. ఈ ఫోటో కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ అయినాక 1 ఇయర్కి ఈ ఫోటో దిగాం మేము. సో మా అమ్మ నాకు సెకండ్ లైఫ్ ఇచ్చింది అని నేను ఎందుకు అంటున్నానంటే ఫస్ట్ లైఫ్ వచ్చేసి నన్ను కనడం, నాకు జన్మనివ్వడం. సెకండ్ లైఫ్ వచ్చేసి నేను చనిపోతున్నానని తెలిసి తన బాడీలో ఉన్న ఒక పార్ట్ని నాకు ఇచ్చేసింది మా అమ్మ. సో మా అమ్మ అయితే అసలు మా అమ్మ రుణం నేను ఏ జన్మలో తీర్చుకుంటానో తెలియదు, అసలు తీర్చుకోలేని రుణం మా అమ్మ నాకు అది ఇచ్చేసింది, సహాయం అయితే చేసింది. నన్ను కన్నందుకే నేను రుణం తీర్చుకోలేను, అలాంటిది నాకు సెకండ్ టైం కూడా లైఫ్నిచ్చింది. సో నేనైతే ఈ జన్మకి అయితే మా అమ్మ రుణం అయితే తీర్చుకోలేను, ఈ జన్మకే కాదు ఏ జన్మకైనా కానీ రుణం తీర్చుకోలేను. అంత నన్ను ఈ భూమి పైన ఉండేలా అయితే మా అమ్మ నాకు లైఫ్నిచ్చింది.
ఒక విధంగా మా అమ్మ నా ప్రాణం కాపాడితే, ఇంకో విధంగా మా నాన్న, మా వారు కూడా చాలా బాగా చూసుకున్నారు నన్ను. ఇప్పటికి కూడా మా వారైతే అసలు ఒక చిన్న పిల్లలాగా చూసుకుంటాడు నన్ను. సో తనకు కూడా నేను ఎప్పుడూ రుణపడి ఉంటాను. ఇప్పుడు మిమ్మల్ని నేను ఇలా చూస్తున్నా ఇలా మాట్లాడుతున్నా అంటే కూడా దానికి కారణం మా అమ్మనే. సో మా అమ్మకైతే నేను ఎప్పుడూ రుణపడి ఉంటాను. అలానే ఎప్పుడూ ప్రేమిస్తూనే ఉంటాను. సో మా అమ్మ రుణం నేను తీర్చుకోలేను కాబట్టి నేను ఉన్నన్ని రోజులు, మా అమ్మ ఉన్నన్ని రోజులు నేనైతే చాలా హ్యాపీగా చూసుకోవాలని అయితే డిసైడ్ అయ్యాను. మా అమ్మ నాకు కిడ్నీ డొనేట్ చేసింది అయితే మా అమ్మ. సో మా అమ్మ ఇస్తా అని చెప్పిన తర్వాతకి ఇంకా ఇలా డాక్టర్ దగ్గరికి వెళ్ళినాక డాక్టర్ అప్పుడు అమ్మకి నాకు కొన్ని టెస్టులు అనేది రాసిండు. టెస్టులు ఎందుకు అనేసి అంటే అమ్మకి నాకు అంటే అమ్మ కిడ్నీ నాకు సెట్ అవుద్దా సెట్ కాదా, ఎలా ఉంటుంది ఒకవేళ కిడ్నీ పెట్టినాక ఎలా ఉంటుంది ఏంటి అనేది తెలుసుకోవడానికి సో టెస్టులు అనేది రాసిండు. ఆ టెస్టులకే చాలా అంటే చాలా మనీ ఖర్చు అయిపోయినాయి. ఒక్క టెస్ట్కే 70,000, 1,90,000 అలా ఉన్నాయి. సో అంత పెద్ద టెస్టులు రాసిండు. జెనెటిక్ టెస్ట్ కూడా చేస్తారు. జెనెటిక్ టెస్ట్ అనేసి అంటే నిజంగానే మా అమ్మనా కాదా అనేది తెలియడానికి, అంటే వీళ్ళిద్దరు తల్లి కూతుర్లా కాదా అని తెలియడానికి జెనెటిక్ టెస్ట్ కూడా సార్ రాసిండు. సో ఆ టెస్ట్లో వచ్చిన తర్వాతకి ఇంకా సార్ చూసి ఓకే కిడ్నీ సెట్ అయింది, అన్ని టెస్టులు బాగానే ఉన్నాయి, అంతా బాగానే ఉంది అనేసి చెప్పిండు. సరే ఇంకా కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ చేసేయండి అనేసి మా నాన్న అంటే లేదు అలా అంత ఈజీగా చేయము మేము కిడ్నీ ట్రాన్స్ప్లాంట్. ఇప్పుడు ఈ జెనెటిక్ టెస్ట్ వల్ల మేము ఈ రిపోర్ట్స్ బట్టి ఓకే వీళ్ళిద్దరు తల్లి కూతుర్లు అనేసి మేము సర్టిఫికేట్ ఇస్తాం. కానీ రేపు మీకు ఏదన్నా అయితే గవర్నమెంట్ వచ్చి మమ్మల్ని అడిగితే మేము ఏం చెప్తాం? సో మీరిద్దరు తల్లి కూతుర్లే అనేసి మీరు అందరి దగ్గర ప్రూఫ్స్ తీసుకొని రావాలి, అలా అయితేనే మేము కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ అనేది చేస్తాము అనేసి అప్పుడు సార్ వీళ్ళ దగ్గర పర్మిషన్స్ తీసుకొని రండి అనేసి సార్ చెప్పిండు. అసలు ఎవరి దగ్గర పర్మిషన్స్ ఏంటి అనేసి అంటే సో నేను పుట్టి పెరిగింది అదే ఊరా కాదా, అలానే మన డిస్టిక్ పోలీస్ స్టేషన్ ఉంటాయి కదా, ఆ పోలీస్ స్టేషన్లో ఎస్ఐ తోటి పర్మిషన్ తీసుకోవాలి, అలానే ఎంఆర్ఓ తోటి మన మండల్ ఎంఆర్ఓ తోటి సిగ్నేచర్ పెట్టి పర్మిషన్ తీసుకోవాలి. అలానే ఇంకా ప్రాబ్లమ్స్ ఏమైనా రాకుండా ఉండాలి అనేసి అంటే కోర్టు నుండి కూడా మనకు పర్మిషన్ రావాలి, అంటే లాయర్ నుండి పర్మిషన్ అనేది కూడా తీసుకోవాలి. సో మేము లాయర్ నుండి కూడా పర్మిషన్ అనేది తీసుకున్నాం. వీళ్ళు ఏం చేస్తారు, ఎంక్వైరీ చేస్తారు నిజంగా వీళ్ళ తల్లి కూతుర్లా కాదా అనేసి. మా ఇంటికి కొంతమందిని అనేది పంపిస్తారు, అంటే ఈ ఎంఆర్ఓ ఒకరిని పంపించడము, పోలీస్ వాళ్ళు ఒక కానిస్టేబుల్ని పంపించి తెలుసుకోవడము. సో ఇలా పంపించి తెలుసుకొని ఫొటోస్ తీసుకొని మా ఇంటి పక్కన వాళ్ళని వీళ్ళని అడిగి కన్ఫర్మ్ చేసుకున్నాక అప్పుడు వాళ్ళు సిగ్నేచర్ అనేది పెట్టి ఓకే మీరు హ్యాపీగా కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ చేసుకోవచ్చు వీళ్ళిద్దరు తల్లి కూతుర్లే అనేసి సో వీళ్ళందరూ పర్మిషన్ అనేది ఇస్తారు. ఎలా అనేసి అంటే రేపు మీ హాస్పిటల్కి ఏదైనా మా వల్ల ఏదైనా మీకు ప్రాబ్లం వస్తే మేమే భరిస్తాము, మీకు ఏ ప్రాబ్లమ్ మా నుండి అయితే ఎప్పుడు ఉండదు అనేసి వీళ్ళు పర్మిషన్ అనేది ఇస్తారు. వాళ్ళు ఇచ్చిన లీగల్ డాక్యుమెంట్స్ మీద వేరే వ్యక్తుల సిగ్నేచర్స్ కూడా ఉండాలి. వేరే వ్యక్తులు అంటే ఇంట్లో వాళ్ళు కాకుండా, రిలేటివ్స్ కాకుండా బయట వాళ్ళ సిగ్నేచర్స్ అయితే ఉండాలి. అంటే మన ఊర్లో వాళ్ళు ఎవరైనా 2-3 సిగ్నేచర్స్ అయితే తీసుకోవాలి. ఎందుకనేసి అంటే వీళ్ళు మా ఊరే, వీళ్ళు ఇక్కడే ఉంటారు, వీళ్ళిద్దరు తల్లి కూతుర్లే, ఈ ఫ్యామిలీ అంతా ఒక్కటే అనేసి డాక్యుమెంట్స్ మీద అన్ని పర్మిషన్స్ అనేటివి ఉంటాయి. ఓకే మీరు హ్యాపీగా కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ చేసుకోవచ్చు వీళ్ళిద్దరు తల్లి కూతుర్లే అనేసి మాకైతే పర్మిషన్ అనేది ఇచ్చిళ్ళు. సో అలా పర్మిషన్ ఇచ్చిన తర్వాత ఆ ఫామ్స్ అన్ని తీసుకెళ్ళి మళ్ళీ డాక్టర్కి అంటే హాస్పిటల్లో ఇచ్చేయాలి. ఓకే పర్మిషన్ వచ్చేసింది, మీరు ఇంకా కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ చేసుకోండి అనేసి మనకి హాస్పిటల్ వాళ్ళు అనేది చెప్తారు. మళ్ళీ ఆ ఫామ్స్ అన్ని తీసుకెళ్ళి డాక్టర్కి ఇస్తే అప్పుడు ఓకే అందరు పర్మిషన్ ఇచ్చిళ్ళు, హాస్పిటల్ కూడా పర్మిషన్ ఇచ్చేసింది, మీరు హ్యాపీగా కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ చేసుకోవచ్చు అనేసి ఇంకా ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేశారు. సో కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ చేయడానికి కూడా చాలా పెద్ద ప్రాసెస్ ఉంది. ఆ ప్రాసెస్ ఏంటి అనేసి అంటే మన బాడీలో ఉన్న ప్రతి పార్ట్కి ఒక డాక్టర్ ఉంటారు కదా, అన్నీ మన బాడీ మొత్తం ఒకే డాక్టర్ అయితే చూడరు కదా, బాడీ పార్ట్స్ మొత్తం ఒకే డాక్టర్ అయితే చూడరు కదా. సో నా బాడీలో ఉన్న ప్రతి పార్ట్ అంటే హార్ట్ డాక్టర్ దగ్గరికి, లివర్ డాక్టర్ దగ్గరికి, ఊపిరితిత్తుల డాక్టర్, గైనిక్ మేడంని కూడా కలవాలి. గైనిక్ మేడం దగ్గర నుండి కూడా అంతా ఓకే అని పర్మిషన్ తీసుకోవాలి. అలానే జనరల్ ఫిజిషియన్ని, యూరాలజిస్ట్ని, సో అందరినీ కలిసి అందరి దగ్గర పర్మిషన్ అనేది తీసుకోవాలి. ఓకే ఈ అమ్మాయి బాగానే ఉంది అనేసి. సో ఇలా ప్రతి డాక్టర్ దగ్గరికి వెళ్ళి అంటే అన్ని టెస్టులు చేయించుకోవాలి, మన బాడీ టెస్టులు టోటల్ చేయించుకొని ఆ రిపోర్ట్స్ అన్నీ తీసుకెళ్ళి ఒక్కొక్కరి దగ్గరికి అంటే ఒక్కొక్క డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఇప్పుడు ఉన్న ఎగ్జాంపుల్ హార్ట్ డాక్టర్ ఉన్నారనుకోండి, సో నా హార్ట్ రిపోర్ట్ అంటే హార్ట్ టెస్టులు చేయించుకున్నాం కదా, సో ఆ రిపోర్ట్స్
తీసుకెళ్ళి ఆ డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి. ఆ డాక్టర్ రిపోర్ట్స్ చూసి ఓకే హార్ట్ బాగానే ఉంది, కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ చేసుకోవచ్చు అనేసి ఆ డాక్టర్ రాసిస్తాడు. ఓకే హ్యాపీగా కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ చేసుకోవచ్చు, హార్ట్ బాగానే ఉంది అనేసి. సో అలా ప్రతి ఒక్క డాక్టర్ పర్మిషన్ అనేది కూడా తీసుకోవాలి కంపల్సరీగా. ఆ పర్మిషన్ ఇచ్చిన ఆ ఫామ్స్ తీసుకెళ్ళి మళ్ళీ కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ ఎవరు చేస్తారో ఆ డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి. ఆ డాక్టర్ అప్పుడు అవన్నీ చూసి ఓకే అందరు పర్మిషన్ ఇచ్చిళ్ళు. ఒకవేళ హార్ట్ ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్పాను కదండి, హార్ట్ బాగానే ఉంది చేయొచ్చు అది అనేసి చెప్పాడు అనేసి. ఒకవేళ హార్ట్ ఏదైనా ప్రాబ్లం ఉందనుకోండి, సో దానికి మళ్ళీ టెస్టులు చేసి హార్ట్ మొత్తం సెట్ అయిన తర్వాతకి అప్పుడు కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ అనేది స్టార్ట్ చేస్తారు. కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ మనకి చిన్నగా కోల్డ్ వచ్చినా, కొంచెం ఫీవర్ ఉన్నా, అంటే కొంచెం టెంపరేచర్ కనిపించినా కానీ కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ అనేది చెయ్యరు. అందుకనేసే అన్ని టెస్టులు, బాడీ టెస్టులు మొత్తం చేసి అందరు డాక్టర్స్ ఓకే చెయ్యొచ్చు అనేసి పర్మిషన్ ఇచ్చినప్పుడే అన్ని పార్ట్స్ బాగానే ఉన్నాయి, తిని హెల్తీగానే ఉన్నది, కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ చేయొచ్చు అని పర్మిషన్ ఇచ్చిన తర్వాతకే మనకి కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ అనేది చేస్తారు. ఆ డేట్ ముందు అంటే నా కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ అయ్యే 1 వీక్ ముందు ఈ డాక్టర్ వాళ్ళు ఏం చేస్తారు అనేసి అంటే కౌన్సిలింగ్ అనేది అరేంజ్ చేస్తారు. సో ఆ కౌన్సిలింగ్ ఎలా అంటే ఏ మీటింగ్ ఏంటి అనేసి అంటే డాక్టర్స్ అందరూ, అలానే నేను జీవన్ దానికి అప్లై చేశాను అనేసి చెప్పాను కదండి, హాస్పిటల్ కోఆర్డినేటర్. సో అతను, ఆ హాస్పిటల్ మేనేజరు, డైరెక్టర్సు, చాలామంది అందరూ అంటే నా కిడ్నీకి సంబంధించిన వాళ్ళు అందరిని ఒక రూమ్లో కూర్చోబెట్టేసి వీడియో అంటే వాళ్ళకి ఇంకా ముందు ఏ ప్రాబ్లం రాకుండా ఉండడానికి ఆ వీడియో అనేది షూట్ చేస్తారు. ఏంటి అనేసి అంటే డాక్టర్స్ ఏం చేస్తారు అనేసి అంటే కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ ఇలా జరుగుతుంది, కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ అయిన తర్వాతకి ఇలా ఉంటుంది అనేది డాక్టర్స్ క్లియర్గా చెప్తారు. ఆ వీడియోలోనే మా అమ్మ నాకు కిడ్నీ ఇస్తుంది అనేసి నేను ఎక్స్ప్లెయిన్ చేయాలి. మా అమ్మ తను నా కూతురు, నేను తనకి కిడ్నీ ఇస్తున్నాను, నా ఇష్టపూర్వకంగానే నేను ఇస్తున్నాను, ఎవరి ఇబ్బంది లేదు అనేసి మా అమ్మ కూడా క్లియర్గా చెప్పాలి. అలానే మా నాన్న, తను నా కూతురు, నా వైఫే కిడ్నీ ఇస్తుంది అనేసి మా నాన్న చెప్పాలి. సో అలా మీటింగ్ అనేది అరేంజ్ చేశారు. సో ఇంకా లాస్ట్కి ఒక డేట్ అనేది ఇస్తారు, వాళ్ళైనా ఇస్తారు, లేదు మనం ఏదైనా డేట్ డిసైడ్ అయ్యి వాళ్ళకైనా చెప్పాలి. సో ఇంకా అలా మేము చెప్పాము, డాక్టర్స్ అలా చెప్పారు. వీడియో అనేది షూట్ చేసుకుని వాళ్ళ సేఫ్ సైడ్ అయితే పెట్టుకుంటారు అన్నట్టు. ఎందుకు అనేసి అంటే రేపు గవర్నమెంట్ అయినా ఎవరు వచ్చి క్వశ్చన్ చేసినా కానీ వాళ్ళు ఇదిగో ప్రూఫ్స్, ఇది వాళ్ళ ఇష్టపూర్వకంగానే చేసుకున్నారు, ఇది వీడియో, ఇది అనేసి వీళ్ళు చెప్పుకోవడానికి అవన్నీ ఇప్పుడు పోలీసు దగ్గర నుంచి, ఎంఆర్ఓ, లాయర్ దగ్గర నుండి లీగల్ డాక్యుమెంట్స్ అన్నీ అలానే లీగల్ డాక్యుమెంట్స్ అన్నీ తెమ్మని చెప్పడము, అలానే ఇలా వీడియో అనేది షూట్ చేసుకోవడము. ఇవన్నీ ఎందుకు అనేసి అంటే వాళ్ళకి రేపు ఏ ప్రాబ్లం రాకుండా ఉండడానికి, వాళ్ళ హాస్పిటల్కి ఏ ప్రాబ్లం రాకూడదు అనేసి, అలానే డాక్టర్స్కి ఏ ప్రాబ్లం రాకుండా ఉండడానికి ఈ ప్రాసెస్ అనేది చేస్తారంట. సో మాకు ఈ ప్రాసెస్ అంతా జరగడానికి నాకైతే 8 months పట్టింది. అంటే ఫస్ట్ 4 months అయితే మేము అంటే ఏం చేయాలి ఏంది అనేసి మాకు అర్థం కాలేదు. ఇంకా మేము ఫస్ట్ 3 months అయితే మేము డిసైడ్ కాలేదు కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ అది అని. ఇంకా 4th month నుంచి ఇంకా మేము కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ చేసుకోవాలనేసి డిసైడ్ అయ్యి ఇంకా అలా అమ్మమ్మ వల్ల అలా డిలే అయింది. ఇంకా మా అమ్మ వాళ్ళకి కొంచెం డిలే అయిపోయింది. మధ్యలో మా తాతయ్య చనిపోయిండు, సో అలా డిలే అయిపోయింది. తర్వాతకి నా వల్ల కూడా ఒక 3 times డిలే అయింది. ఇలా సర్జరీ అయితే ఇంకో 1 hour అయితే ఆల్రెడీ నేను అడ్మిట్ అయినా, అంటే కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ కోసం ఆల్రెడీ నేను అడ్మిట్ అయినాక సర్జరీకి వెళ్ళే టైంకి క్యాన్సిల్ అయిపోయింది, కిడ్నీ ట్రాన్స్ప్లాంట్కి వెళ్ళే టైంకి క్యాన్సిల్ అయిపోయింది. సో అలా ఎందుకు క్యాన్సిల్ అయింది, అలానే నా కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ ఎలా జరిగింది అనేది నెక్స్ట్ వీడియోలో చెప్తాను. అలానే మీకు కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ ఎలా జరిగింది, మీరు కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ చేసుకున్న హాస్పిటల్లో ఈ ప్రాసెస్ ఉందా లేదా అనేది కామెంట్ చేయండి. అండ్ నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను ఇలానే సపోర్ట్ చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ.